ఆ రెండు సామాజిక వర్గాలు కూడా పోలరైజ్ అయిపోయినాయి. అటు చంద్రబాబు వెనక, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ వెనక. ఈ రెండు అతిపెద్ద శక్తి అయింది. ఈ రెండు శక్తులు కూడా అత్యంత ప్రభావితమైనటువంటిది మిగతా వాళ్ళ మీద. అది వైశ్య, బ్రాహ్మణ, తర్వాత క్షత్రియ, ఇట్లాంటి వాళ్ళని ప్రభావితం చేసే వర్గాలు ఈ రెండు కూడా. కాబట్టి ఆయా సామాజిక వర్గాలు ఓసీలంతా కూడా యాంటీ జగన్ అన్నటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే పోలరైజ్ అయ్యారో అది. ఆ తర్వాతన ఈయనకి ఉన్నటువంటిది బీసీ సామాజిక వర్గం ఏమైందంటే, నాయకుల్ని అంటే బీసీ అనే పేరు చెప్తే మనం బీసీలకే ఇస్తున్నాం ఇన్ని ప్రయారిటీస్ అన్నటువంటిది బీసీలకి అన్నిట్లలో ఇచ్చుకొచ్చాడు. ఇది కమిటీలన్నిట్లలో కానీ ప్రతి దాంట్లో కూడా భారీగా బీసీలకు అవకాశం ఇచ్చాడు. కాకపోతే వాళ్ళు మిగతా బీసీలను కలుపుకెళ్ళాల. వాళ్ళు మిగతా బీసీల దగ్గర పెత్తనం చేసి ఉండాలి. లేదా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉండాలంటే, నువ్వు 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలి. పొజిషన్ రాగానే అహంకారం ప్రదర్శిస్తూ దూరంగా ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళని అవాయిడ్ చేస్తారు. బీసీల్లో 139 కులాల్లో 139 కులాలకి ఇచ్చాడు ఇతను ఇవ్వడం. కానీ ఆ 139 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బీసీ కులంలో పట్టుందా లేదా అన్న చూడలేదు ఇతను. ఆ కులం వాడికి మనం ప్రాధాన్యం ఇచ్చామంటే చాలు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఆ కులంకి సంబంధించినటువంటి వ్యక్తి జనంలో పాపులర్ అయ్యాడా లేదా, ఇక్కడ ఒక ఆస్పెక్ట్ కూడా నాకు అనిపిస్తోంది ఇప్పుడు గమనించిన తర్వాత. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అడిగాడు, నువ్వు ఈ కులపు వాళ్ళు బీసీల్లో ఈ కులపు వాళ్ళని చూడు ఆ పోస్ట్కి, మేయరా, డిప్యూటీ మేయరా, ఇట్లాగే. వీళ్ళు ఏం చేశారు అంటే, భవిష్యత్తులో తమకి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఆ కులంలో పట్టున్నటువంటి వాళ్ళని కాకుండా పెద్దగా పట్టు లేనటువంటి